ఫైనల్లీ హిందువులు మేలుకొన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్. దాదాపు 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని రూల్ చేసిన మమతా బెనర్జీ ఈసారి ఓడిపోయింది. అండ్ మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ పవర్లోకి రాబోతుంది. వెస్ట్ బెంగాల్ ప్రజలకు మళ్ళీ స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉంది. మమతా బెనర్జీ ఈసారి గెలవడానికి చాలా ప్రయత్నాలే చేసింది. ఓటింగ్ బూత్లో బీజేపీ ఆప్షన్ లేకుండా చేయడం, హిందువులను బెదిరించి బీజేపీ గెలిస్తే చంపేస్తాం అని బెదిరించడం, ఇలాంటి పనులు చాలా చేసింది. ఇవన్నీ చూసి అలసిపోయిన వెస్ట్ బెంగాల్ ప్రజలు ఒక మార్పును కోరుకుని బీజేపీని గెలిపించారు. ఇన్ని రోజులు భయంతో బతికిన జనాలు ఈరోజు చాలా ధైర్యంగా రోడ్డు మీద వచ్చి వాళ్లకు నచ్చిన పార్టీ జెండాలు ఎగరేస్తున్నారు. స్పెషల్లీ బీజేపీ జెండా. టీఎంసీ పార్టీ ఓడిపోయింది అని క్లియర్గా తెలిసినా కూడా మమతా బెనర్జీ మాత్రం ఓటమి ఒప్పుకోవడం లేదు. 100కు పైగా సీట్స్ లూట్ చేశారు, వెస్ట్ బెంగాల్ సీఈఓకి కంప్లైంట్ చేస్తా అని చెబుతుంది. కానీ ప్రజలు మాత్రం గెలిచిన సంతోషంలో జై శ్రీరామ్ అంటూ చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఆనంద బాష్పాలతో నిండిపోతున్నారు. డీజేలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు. టీఎంసీ వాళ్ళు ఎక్కడ కనిపించినా కొట్టి తరిమేస్తున్నారు. రోడ్లో కనిపించే అందరికీ బొట్టు పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు. మొత్తానికి వెస్ట్ బెంగాల్కి జైలు నుంచి బయటికి వచ్చినంత హ్యాపీగా ఉంది. మరి ఈ ఎలక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి కమెంట్ చేయండి. జై శ్రీరామ్ అంకల్, జై శ్రీరామ్.